వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించే ముందు ట్రిపుల్ ఈ ప్యాంప్లెట్ మీ ముందుంచుకోనండి. యవనస్తుల కొరకు ప్రత్యేక తరగతులు ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకు పురుషులకు, ప్రతి శనివారం సాయంకాలం 6 గంటలకు మహిళలకు ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఈ కార్యక్రమం యొక్క వివరాలు చెబుతున్నాం. 5 వారాలు సంపూర్తయ్యాయి. మహిళల విభాగానికి స్పందన అసలు లేదు. పురుషుల విభాగంలో కేవలం 4 విద్యార్థులు మాత్రమే స్పందించి వస్తున్నారు. ఇది కంటిన్యూ చేస్తాము, ఈ పరిచర్య. తద్వారా యవనస్తులు ఆశీర్వదించబడతారు. వారి జీవితాల్లో మార్పు అనేక మందికి చక్కటి ఉదాహరణ అయి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ప్రతి యవనుడు సామాజికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి దాని మీద చాలా వివరణతో కూడిన విషయాలు, సో మెనీ సెక్యులర్ ప్రిన్సిపల్స్ విత్ బైబిల్ నేరేషన్ చెప్పటం జరుగుతుంది. దయచేసి ఈ మాటలు గుర్తుంచుకొని మీ యవనస్తులను పంపించండి. ప్రార్థన చేద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. మీ వాక్యము చేత మాతో మాట్లాడము. ట్రిపుల్ ఈకి అనేక మంది యవనస్తులను ప్రేరేపించి తీసుకుని రండి. వారి జీవితాలు ఒక మంచి మార్గములోనికి, చక్కటి రూపంలోనికి తీర్చబడినట్లు సహాయం చేయండి. ఈ సమయంలో వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు, మీరు మాట్లాడగా క్షేమం. వాక్యాన్ని ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము గత దినం మనం 7వ వచనము వరకు చదువుకున్నాము. 2 ప్రధాన విశేషాలు, ఒకటి ఆనందము, రెండవది శ్రమ. 2 ప్రధాన విశేషాలు ఇక్కడ పేతురు గారు రాశాడు. ఆనందమునకు కారణం ఏంటంటే పరలోకములో భద్రపరచబడి ఉన్నటువంటి మహా గొప్ప స్వాస్థ్యం. భూమి మీద మనం దేవుని చేత, దైవశక్తి చేత భద్రపరచబడుతున్నాము. అందుకు ఆనందం. శ్రమలు ఎందుకు అంటే అవసరమును బట్టి శ్రమలు. దేవుని చిత్తము నెరవేర్పులో దేవుడు కొన్ని పరిస్థితులను గుండా సమాజాన్ని అనుమతిస్తున్నాడు. ఆ పరిస్థితులలో విశ్వాసి పొందేటువంటి శ్రమలు, అవి పరిపూర్ణత కొరకు, విశ్వాసి మరింత పరిశుద్ధుడగుట కొరకు తాత్కాలికంగా దేవుడు ఇస్తున్నటువంటి శ్రమలు. వాటి విషయంలో గ్రహింపు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ శ్రమలు
మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనకు మెప్పు, మనకు ఘనత కలుగుతాయి. ఆ కారణం అవుతుంది. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా కూడా ప్రభువు ఎదుట నిలబడినప్పుడు ఏ విషయంలో మెప్పు, ఘనత కలుగుతుందో అదే నీకు వాడబారిన కిరీటం అవుతుంది. ఒక రాజకీయ నాయకుడి గురించి నేను చదివాను. ఆయన తన జీవితంలో తన స్వయం శక్తితో చాలా విస్తారమైన డబ్బు ఆయన సంపాదించారు. యేసు ప్రభువుని ఎరుగలేదు. ఆయన తన కొరకు వినియోగించేటువంటి వస్తువులు చాలా ప్రశస్తమైన వస్తువులు వాడుకునేవాడు. సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి ఆర్థిక స్థితిలో సంతోషంగా గడుపుతూ జీవించాడు. హీ నెవర్ థాట్ ఆఫ్ సాల్వేషన్ త్రూ క్రైస్ట్. ఆయన చాలా గొప్ప విషయాలు సాధించి ఉన్నాడు ఈ లోకపరంగా. క్రీస్తు ఎదుట నిలబడితే అతనికి మెప్పు, ఘనత దేన్ని బట్టి వస్తుంది? రాదు. యేసును ఎరుగని వానికి లోక సంబంధంగా ఎంత ఘనత సాధించినా, ఎంత సంపద సాధించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సాధించినా ప్రయోజనం ఉండదు. అందుకే యేసుక్రీస్తును ఎరిగిన వాని యొక్క జీవితమే భూమి మీద వేరేగా ఉంటుంది. తాను ఈ లోకం కొరకు జీవించడు, తను పరలోకపు విలువలు కలిగి జీవిస్తాడు. పరలోకంలో బంగారం, వజ్రాల పరిస్థితి ఏమిటంటే ప్రాకారాలలో నిర్మాణానికి, గేట్ల నిర్మాణానికి వాడేవి పదార్థాలు అవి. గేట్స్ అండ్ ద కాంపౌండ్ వాల్స్. దానికి వాడేటువంటి ఆ పదార్థాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఎంచుతున్నాం మనం. అంతకంటే గొప్పది ఉన్నది, అదేమిటంటే దేవుడు మెచ్చుకొనుట, దేవుడు ఘనతనిచ్చుట, ప్రశంసించుట, ఉన్నత స్థానాన్ని దేవుడు స్వయంగా మనకు ఆఫర్ చేయటం శాశ్వత కాలానికి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకనే క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. భారతదేశంలో క్రైస్తవ్యం అన్యమత ప్రచారం అని అంటారు. అన్యమతం అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి పరాయి దేశానికి చెందింది అని, అది లిటరల్గా మైండ్లో ఉంటుంది, కానీ లోపల మాత్రం వేరొక మతం అనే పేరు వస్తుంది. అన్య అంటే మరొక, వేరొక, మనది కాని, దానికి సంబంధం లేని అని అర్థం వస్తుంది. కాబట్టి విత్ ఇన్ ఇండియాలో కూడా క్రిస్టియానిటీకి హైందవ్యం అన్యమతం, హైందవ్యానికి క్రైస్తవ్యం అన్యమతం. చూడండి, ఒక ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ తిరుపతికి పంపించిన, తిరుపతి కొండ మీదకి వెళ్ళిన బస్సుకి వేసి ఉంటే అది అన్యమత ప్రచారం అని చెప్పి చాలా పెద్ద అప్రూవల్ వచ్చింది ఈ 2 daysలో. తీరా అది ఎంక్వైరీ చేస్తే ఆర్టీసీ డిపార్ట్మెంట్కి చెందిన ఎండి తిరుపతికి వెళ్ళే రూట్లో ఉన్న బస్సును చూసుకోకుండా వర్కర్స్కి అప్పగిస్తే వాళ్ళు అన్ని బస్సులకి వేసేశారు. దాంతో ఆ ప్రాబ్లం రైజ్ అయిందని అతను సస్పెండ్ చేశారు. ఈ ఇష్యూలో ఒక మిషనరీకి కానీ, ఇవాంజలిస్ట్కి కానీ, ఒక బిషప్కి కానీ ఎవ్వరికీ సంబంధం లేదు.
కానీ మీడియాలో వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు ఫోకస్ ఏమైందంటే 100% పీపుల్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఏంటంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. తీరా అదేంటంటే జెరూసలేముకి వెళ్ళే యాత్ర మీద ఉన్న కన్సెషన్ పేపర్ అది. శ్రమ అంటే ఏమిటి? మనం ఎప్పుడైనా సరే దేనిని శ్రమగా తీసుకుంటాము? శ్రమ అన్నప్పుడు స్వేచ్ఛ కోల్పోవటం. ఇవాళ ఇండియాలో, భారతదేశంలో ప్రభుత్వంలో అతి ప్రధాన స్థానంలో ఉన్నటువంటి మంత్రి వర్యులుగా ఒక ప్రెస్ మీట్లు అనౌన్స్ చేస్తున్నారు. బలవంత మత మార్పిడి బిల్లు మేము తెస్తాము అని. శ్రమ అంటే ఏంటి? మనం సువార్త ప్రకటించాలి అని అనుకుంటే అది శ్రమగా పరిగణించే పరిస్థితి వచ్చేస్తుంది. నేను పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో నుంచి మాట్లాడుతున్నాను. శ్రమ. మీకు ఒక మాటలో చెప్పాలి అనంటే, పరిశుద్ధాత్మ కార్యం ఒక మనిషి రక్షించబడటం, ఒక మనిషి యేసుక్రీస్తును అంగీకరించటం అనేది పరిశుద్ధాత్మ దేవుని కార్యం తప్ప ఒక మానవుడు మరొక మానవుని యొక్క మతాన్ని అన్నడు మార్చలేడు. అప్పుడు ప్రభుత్వం బాప్తిస్మాలు ఇస్తుందా? బలవంతపు మత మార్పిడి డెఫినిషన్ ఏంటి? ఎగ్జాంపులరీ కేసెస్ ఎక్కడ? ఎందుకు కేంద్ర ప్రభుత్వ స్థాయి వ్యక్తులు దీన్ని ఈ విధంగా అంటున్నారు? వేర్ ఆర్ ద రిజిస్టర్డ్ కేసెస్? ఫోర్స్ఫుల్ కన్వర్షన్ విత్ చీటింగ్ యాటిట్యూడ్ అనేవి ఎక్కడ రిజిస్టర్ అయ్యాయి? ఏమీ లేకోకుండానే, ఏ విధమైనటువంటి సమాచారం లేకుండానే అనవసరపు హడావుడి చేసి యేసుక్రీస్తు ప్రభు బిడ్డలు భయభ్రాంతులు చేస్తారు. కానీ ఒక్క విషయం తెలుసా? ఎక్కడికక్కడ దేవుడు డిజిటల్ గాస్పెల్ తీసుకొస్తున్నాడు. సోషల్ మీడియాలో యేసుక్రీస్తు ప్రభువును విమర్శిస్తున్నంతగా ఎంతోమంది పోస్టులు పెడుతున్నారు. వాటికి జవాబులు కూడా పెట్టబడుతున్నాయి. అనేకమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసి ఎన్నో పెట్టారు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ప్రపంచంలో ఉన్న మతాల్లో ఈ డిజిటల్ సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైన ప్రచారం నెగిటివ్గా పాజిటివ్గా ఏ విధంగా చూసినా కూడా క్రైస్తవ్యానికి దొరికినంతటి గొప్ప ప్రాచుర్యం ఇతర ఏ మతాలకు దొరకదు కూడా. ఎందుకంటే కార్నర్ పాయింటే క్రిస్టియానిటీ. చర్చికి రాకపోయినా, బాప్టిజం తీసుకోకపోయినా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి జీవితాన్ని మార్చుకున్న వారు అనేక మంది ఉన్నారు. భారతదేశంలో క్రైస్తవ మతం స్వాతంత్రం వచ్చే నాటికి 1%తోనే ఉంది. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత 3% వరకు, 2% వరకు ఉంది అఫీషియల్గా. కానీ వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారి శాతం మోర్ దాన్ 15% ఉందనేది అంచనా. వారంతటా వారు బాప్తిస్మం తీసుకోవటానికి అనుకూలత లేని పరిస్థితులు దళితులకు ఉన్నాయి. రిజర్వేషన్ పోద్దు కాబట్టి మేము బాప్టిజం తీసుకోము, బట్ వీ విల్ కంటిన్యూ ఇన్ ద ఫెయిత్. ఓపెన్ క్రిస్టియన్గా రాలేడు. అగ్రవర్ణం వాళ్ళు దళితులతో ముడిపెట్టి
వాళ్ళలో కలిసిపోయారు అంటారు ఈ విశ్వాసాన్ని అభ్యాసం చేస్తే. ఎందుకంటే దళితులు అత్యధికంగా యేసుక్రీస్తు ప్రభు మతాన్ని స్వీకరించిన వారిలో ఉన్నారు కనుక. కాబట్టి అగ్రవర్ణాల వారికి సామాజికమైనటువంటి విలువలు తొలగిపోతాయి, పతనమైపోతాయి. బాప్తిస్మం తీసుకుంటే చర్చికి వెళ్ళిపోతాయి. అందుకనే బాప్తిస్మం తీసుకోకుండా చర్చికి వెళ్ళకోకుండా ఎంతోమంది విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. నేను ఒక సహోదరికి కారులో లిఫ్ట్ ఇచ్చాను. ఆవిడ మాట్లాడుతున్న మాటల్లో కొన్ని పదాలు క్రిస్టియన్ టెర్మినాలజీ వినపడింది. నేను ఆమెను అడిగాను, ఈ పదాలు మీరు వాడారు ఎందుకమ్మా అని అంటే, వి ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా స్ట్రాంగ్ హిందూ బ్యాక్గ్రౌండ్ ఉన్న సహోదరి ఆమె భర్త. నేను అడిగాను, మీ భర్త గారు కూడా విశ్వసిస్తారు? అసలు మా భర్తే మొదట విశ్వసించారు, ఇప్పటికీ ఆయన పూర్తిగా ప్రార్థన చేస్తారు, నేను కూడా ప్రార్థన చేస్తాను, మేము విగ్రహారాధన మానివేశాము అని చెప్పాను. క్రైస్తవ్యానికి శ్రమ, క్రైస్తవుడికి ఆటోమేటిక్గా శ్రమ. మీరు గమనించారో లేదో, మునుపటి వలె సువార్థీకరణ పబ్లిక్గా బయటకు వచ్చి చేసే ప్రక్రియలన్నీ ఆగిపోయాయి. కరపత్రికలు ఒకప్పుడు అన్ని చర్చిల వాళ్ళు పంచేవాళ్ళు, ఇప్పుడు 100లో 1% కూడా కనపడటం లేదు పంచేవాళ్ళు. ఒకప్పుడు ప్రతి చిన్న చర్చి కూడా యాన్యువల్ గాస్పుల్ మీట్స్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు 90% అవి లేవు. ఒకప్పుడు గృహ కూడికలు, కాటేజ్ ప్రేయర్స్, స్ట్రీట్ ఇవాంజలిజం ఉండేది, ఇప్పుడు లేదు. రోడ్డెక్కి 10 మంది మైక్ తీసుకొని పాటలు పాడుకొని పోవాలంటే పర్మిషన్ లేకపోతే అది జరిగేది కాదు. ప్రొసెషన్ అంటున్నారు దాన్ని. ఒక 50 మంది పాటలు పాడుకుంటూ వెడితే ఒకప్పుడు దాన్ని ప్రొసెషన్ అనేవాళ్ళు కాదు, ఇప్పుడు అది ప్రొసెషను మత ప్రచారం అనే పిక్చరైజేషన్లో పర్మిషన్స్ లేవనేటువంటి ఒక నెపం మీద వాళ్ళని అటాక్ చేస్తున్నారు, కేసులు కడుతున్నారు. బైబిల్స్ ఒకప్పుడు అందరూ స్వేచ్ఛగా తీసుకోవటానికి ఇష్టపడి తీసుకునేవాళ్ళు. మత ఛాందస్సులు దాన్ని బైబిల్ పంచటం మత ప్రచారం అని చెప్పి దాని మీద ఒత్తిడి తెచ్చారు. బైబిల్ పంచటాలు ఆగిపోయాయి. స్కూల్స్లో, జైల్స్లో, హాస్పిటల్స్లో బైబిల్ పంచేవాళ్ళు దానికి చట్టం ఆపాదించి ఆ మినిస్ట్రీ ఆపేశారు. ఇక వాళ్ళు ఆపలేకపోయింది ఏమిటయ్యా అంటే మీడియా, టెలివిజన్ ద్వారా సువార్తీకరణ. కొన్ని క్రైస్తవ టెలివిజన్ ఛానల్స్ ఏర్పడి సువార్త ప్రకటిస్తుంటే వాడు స్కిప్ చేసి పక్కన పెట్టారు. కానీ అనేక మంది ఈ మీడియా ద్వారా సువార్త వింటున్నారు. రేడియో ద్వారా సువార్త విని ఎన్నో వేల మంది తెలుగువారు ఆయా భాషల్లో లక్షలాది మంది యేసు ప్రభువుని తెలుసుకున్నారు. టెలివిజన్ల ద్వారా లక్షలాది మంది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మనకి నిన్న పాలకొల్లులో సతీష్ కుమార్ గారి డిజిటల్ స్క్రీన్ విషయం స్థానిక సంఘ కాపర్లకు వారికి మధ్యన తగువయ్యి పోలీసులు ఎంటర్ అయ్యి ఆగిపోయింది. డిజిటల్ స్క్రీన్స్ ద్వారా అనేక మంది నాన్ క్రిస్టియన్స్ ఆయా స్థలాలలో కొంతమంది తెలుసుకోగలుగుతున్నారు. లోకల్ చర్చెస్కి ఇబ్బంది ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ఆర్గనైజర్స్ యొక్క యాటిట్యూడ్. చర్చెస్ స్టీలింగ్ షిప్ అయితే దాన్ని మార్చుకొని ఆ సిస్టమ్ నాన్ క్రిస్టియన్స్కి సువార్త వినని వారికి ఉపయోగపడేట్టుగా డిజైన్ చేయగలిగితే ఇట్ ఈజ్ ఆల్సో ఏ బెస్ట్ వే. నేను ఎలక్షన్ మూమెంట్లో తనకి వెళ్ళాను, సువార్త చెప్తానికి ఒక చోట పిలిచారు, వెళ్ళాను. అక్కడ ఆరిమిల్లి రాధాకృష్ణ అని ఒక ఎమ్మెల్యే, ఆయన
ఆయన అప్పుడు ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి వెహికల్ మీద, టాటా ఏస్ మీద, చాలా పెద్దది, 10x10 డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఆయన చేసినటువంటి ప్రసారాలు సాయంకాలము 6 గంటల నుంచి 9 గంటల వరకు నగరం అంతా కూడా ఆ వాహనం తిరిగేటట్లుగా చేశాడు. అందులో వీడియో మేకింగ్ చేసి డిజిటల్ స్క్రీన్ పైన ల్యాప్టాప్ ప్రజెంటేషన్తో ఆ ప్రభుత్వ హయాంలో వాళ్ళు సాధించినటువంటి అన్ని విషయాలు కళ్ళకు కట్టేటట్టుగా వీడియోస్, ఫొటోస్, ట్రాక్టర్ల పంపిణీలు, సైకిళ్ళ పంపిణీలు, గేదెల పంపిణీలు, నీరు ఎట్లా ఇచ్చారు, పథకాలు ఎట్లా ఇచ్చారు, అన్నీ కూడా డిజిటలైజ్ చేసి వదిలిపెట్టారు. ప్రచారం అంటే అది. అలాంటి డిజిటల్ ప్రచారాల ద్వారా భవిష్యత్తులో గొప్ప సేవ జరగాలి. పోలీస్ దానికి ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చి తీరతారు, కాన్స్టిట్యూషనల్గా దానికి దొరుకుతుంది. క్రైస్తవులు ఒక విధంగా మత్తులో చదువుతున్నారు. వాళ్ళు నిజంగా లేచినట్లయితే నెహ్రూ గారు చెప్పారు, సింహాలే తలబెట్టి గుండె తెరిచి పనిచేయాలనుకున్నప్పుడు ఎవడు ఆపలేడు దాన్ని. కాబట్టి బాప్టిజం ఒక్కదాని విషయంలో తప్ప ఏ విధమైనటువంటి చట్టాలు దీనికి ఉపయోగపడవు, ఏమి హాని కాదు. చట్ట పరిధిలో వాక్య ప్రచారం చేయటం ఎప్పుడైతే క్రైస్తవుడు ప్రారంభిస్తాడో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు భవిష్యత్తులో రాబోతున్నాయి. గాడ్ ఈజ్ టేకింగ్ ఎ గుడ్ కర్వ్. లోకంలో వస్తున్న మార్పులకు మనుషులు భయపడతారు, దేవుడు భయపడ్డాడు. మానవ జ్ఞానం దేవుని జ్ఞానం కంటే ఏమాత్రం ఎక్కువ కాదు కదా. అయినప్పటికీ మనుషులు శ్రమను ఏర్పాటు చేయడం ట్రై చేస్తారు. అందుకే అవి అవసరాన్ని బట్టి. మరి మిగతా వాళ్ళు రక్షించబడాలి ఎట్లా? మనం శ్రమ పడాల్సిందే, మనం హింసించబడవలసినదే, ఇది అవసరం. మీరు ఇందు నిమిత్తమే పిలువబడితిరి. వీఆర్ కాల్డ్ ఫర్ సఫరింగ్. కానీ ఇంత సఫరింగ్లో కూడా ఆ పైవచనంలో చెప్పిన ఆనందం మనల్ని వదిలిపోదు. అది దేవుని ఎదుట మెప్పుకు కారణమవుతుంది. పివి సింధు గత దినం ప్రపంచ షటిల్ ఉమెన్స్ రికార్డ్ ఆమె సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి అందరూ కూడా కితాబిచ్చారు. చాలా 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 పొగిడారు. చాలా గొప్ప కార్యం సాధించిందన్నారు, మెప్పు కలిగింది. పివి సింధు జీవితాన్ని మీరు ఎప్పుడైనా చూడండి ఇంటర్నెట్లో. ఆమె ఎంత కష్టపడింది, ఆమె ఎంత శ్రమించింది, ఆమె ఎటువంటి పరిస్థితులు గుండా, ఎటువంటి ప్రెషర్ గుండా వెళ్ళింది. అదంతా శ్రమ. మిగిలిన ఆడపిల్లలు ఎవరు అలా చేయలేదు. కానీ ఆ శ్రమ ఇవాళ ప్రధానమంత్రి మెప్పుకు కారణమైంది. కనుక మనం పొందేటువంటి ఈ శ్రమలు దేవుని ఎదుట మనకు మెప్పుకు కారణమవుతుంది. ఒక సువార్త ప్రకటనకే శ్రమలు కాదు. నీవు నీతిగా జీవించదలుచుకుంటే శ్రమే, నిజం చెబితే శ్రమ. వైట్ కార్డు, పంచదార కార్డు ఇవ్వండి నీకు, అబద్ధాలు చెప్పి తీసుకోవాలి. 3.5 లక్షల కార్డులు తీసేస్తే మాట్లాడేవాడు లేడు. భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ, భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా భార్య పేరున వైట్ కార్డు తీసుకుంటారు. 10 ఎకరాల రైతు కూడా ఏమీ లేదని వైట్ కార్డు తీసుకుంటాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో ఒకే ఒక పింక్ కార్డు, 6,000 వైట్ కార్డులు. 15 సంవత్సరాలకు అదే పరిస్థితి. కాబట్టి నేను యేసుప్రభు బిడ్డను, నీతిగా బ్రతుకుతాను, అబద్ధం ఆడను, మోసం చేయను, లంచం తీసుకోను, కట్నం తీసుకోను. శ్రమ. నీతిగా సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వాడు తప్పక హింస పొందుతాడు. సమాజం సోషల్ బాయ్కాట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో.
తక్కువగా చూస్తుంది కొన్ని సందర్భాల్లో, ఇన్సల్ట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో, గేలి చేస్తుంది, హేళన చేస్తుంది. అదే శ్రమ. యేసుక్రీస్తు ప్రభు మొహం మీద ఉమ్మేశారు. శ్రమ కాదు. ఆయన దైవ ద్రోహం చేస్తున్నాడని చెప్పి కేకలేశారు. ఆయన్ని చంపేయడానికి కేకలేశారు. సిలువకు కొట్టి చంపేశారు. శ్రమ కాదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11-12 చూడండి. ఆ శ్రమ ఆయన్ని దేవుని ఎదుట కిరీటధారిగా చేసింది. అందుకనే శ్రమలు మెప్పుకు కారణమవుతాయి, ఘనతకు కారణమవుతాయి. ఈ శోధన చేత పరీక్షకు మీ విశ్వాసం నిలబడి గుర్తించబడుతుంది. సహోదరుడా, సహోదరి, ప్రతి విశ్వాసి జీవితం, ప్రతి సేవకుని యొక్క జీవితం ప్రత్యేకమైంది. నేను పేతురు పత్రిక చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును గురించి సాధారణంగా మనందరికీ తెలిసిందంటే షెపర్డ్, కాపరి, ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్, అంతవరకే మనం. కానీ ఒక పదం ఇదే పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పేతురు గారు రాస్తూ మన ఆత్మలకు ఆయన అధ్యక్షుడు అని రాశాడు. బిషప్ ఆఫ్ అవర్ సోల్స్. ఇవాళ లిటరల్ బిషప్స్గా ఉన్నటువంటి వారికి యేసు ప్రభుకి ఏంటి సంబంధం? బిషప్ ఈజ్ అన్ ఐడియాలజీ ఆఫ్ ఏ వర్క్, ఏ యాటిట్యూడ్, నాట్ ద పొజిషన్, నాట్ ద ఎర్త్లీ పొజిషన్, బట్ ద హెవెన్లీ అండర్స్టాండింగ్. కనుక ఇవాళ మనుషులు భౌతిక ఆలోచనల చేత సతమతం అయిపోతున్నారు. క్రైస్తవుడా, నీ లోకపరమైన శరీర సంబంధమైన మనసు ప్రక్కన పెట్టు. ఆత్మ సంబంధమైన మనసుతో, పరలోక సంబంధమైన విలువలతో దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించు. ఈనాటి అల్పకాల శ్రమలు రాబోతున్న మహిమ ఎదుట ఎన్నతగినవి కాదన్నాడు పౌలు రోమా సంఘానికి రాస్తూ. కనుక శ్రమలు భాగ్యాన్ని తీసుకొచ్చేటువంటి, ఘనతను తీసుకొచ్చేటువంటి ఆభరణాలు. ఎన్ని ధరిస్తావో అంత గొప్పగా కనపడతావు. ఎన్ని సాధించి ఎన్ని మెడల్స్ మెడలో వేసుకుంటే అంత గొప్ప ఎట్లానో, ఎన్ని శ్రమలు అనుభవిస్తావో అంత మహిమలోనికి నువ్వు తీసుకొని పోబడతావు. కానీ మరొక మతంలో ఎంత శ్రమ పెడతావో అంత మహిమ, ఎంతమందిని చంపేస్తావో అంత గొప్ప. కానీ ఇక్కడ అలా కాదు. ఎంతమంది కొరకు నువ్వు చచ్చిపోతావో, ఎంతమంది చేత నువ్వు శ్రమ పట్టబడతావో నీతి కొరకు. ద్వేషించటం కాదు, ప్రేమించడం ద్వారా శ్రమ పడతావో, హింసించబడతావో, ప్రేమ కనపరచబడి నిర్లక్ష్యం చేయబడతావో అది మెప్పు కారణం అవుతుంది అన్నాడు. మీరే పరీక్షించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుము. యేసునామమున అడుగుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక, ఆమెన్.